ఫ్రెండ్స్ హాయ్. ఇంకా మేము రూమ్కి వెళ్ళి త్వరగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ దగ్గరలో ఒక హోటల్ ఉంటే ఆ హోటల్కి అయితే వెళ్ళాం. ఇంక ఇక్కడ ఫుడ్ తినేసి మేము మా బస్ అయితే ఎక్కేసాం తిరుపతి టు విజయవాడ. బస్ ఎక్కిన తర్వాత కొంచెంసేపు ప్రశాంతంగా నేను ఆంటీ అయితే ముచ్చట్లు పెట్టుకున్నాం. ఇక్కడ నేను బస్ టూర్ అయితే చేస్తున్నా, కానీ వాయిస్ ఇచ్చేటప్పుడు నేనేం రియలైజ్ అయ్యానో తెలుసా, ఆల్రెడీ నేను ఈ బస్ టూరు ఈ ఇంటీరియర్ ఒకసారి చూపించేసా ఈ తిరుపతికి సంబంధించిన షార్ట్స్లోనే. నేను స్టార్టింగ్ షార్ట్స్లో అయితే చెప్పా కదా ఈ ప్లేస్ని గుర్తుపెట్టుకోండి తర్వాత అయితే మాట్లాడుకుందామని. ఈ ప్లేస్ అయితే న్యూగోకి రెస్టింగ్ పాయింట్, చాలా బాగుంటుంది. ఈ ప్లేస్కి అవుట్ సైడ్ సిట్టింగ్ అయితే చాలా బాగుంది. ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళినప్పుడు కానీ కిట్టి పార్టీస్ కానీ ఇంకా చాలా బాగుంటుంది. మేము ఆల్రెడీ ఫుడ్ తినేసే బస్ ఎక్కాం కదా, బట్ మళ్ళీ మాకు ఆకలేసింది. ఇక్కడ నేను మా ఫ్రెండ్ అయితే ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకొని వచ్చి వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకున్నాం. ఈ ప్లేస్కి అయితే ఇన్సైడ్ ఏసీ సిట్టింగ్, నాన్ ఏసీ సిట్టింగ్, ఇంకా టెర్రస్ సిట్టింగ్ కూడా ఉంది. బయట కొంచెంసేపు ఎక్స్ప్లోర్ చేసి ఎంజాయ్ చేసి ఇంకా లోపల మా ఫుడ్ ఎక్కడి వరకు వచ్చిందా అని వెళ్ళాము. మా ఫుడ్ అయితే ఇంకా అవ్వలేదు, కానీ ఇక్కడ ఇన్సైడ్ షాపింగ్ చేయడానికి కూడా ఉంది. క్లాత్స్, చిన్నపిల్లలు ఆడుకుంటే టాయ్స్, ఇంకా ఇంట్లో డెకరేషన్ చేసుకుంటే టాయ్స్ అయితే ఉన్నాయి. ఇంకా మేము మళ్ళీ అవుట్ సైడ్కి అయితే వచ్చేసాం. ఇంకా అవుట్ సైడ్ కొంతసేపు వెయిట్ చేసి మా ఫుడ్ రెడీ అయిన తర్వాత ఫుడ్ తెచ్చుకొని మా బస్సులోకి అయితే వెళ్ళిపోయాం. మా బస్సు వచ్చేసి న్యూగో. ఇక్కడ మా ఫ్రెండ్ ఫుడ్ లోపల తినేద్దామంటే నేనే బస్సు వెళ్ళిపోయిద్ది అని చెప్పి బస్సులోకి అయితే తెచ్చుకున్నాం ఫుడ్. మా ఫుడ్ కూడా అయిపోయింది. ఇంకా 5 minutes కూడా వెయిట్ చేసాం, అప్పుడు మా బస్సు అయితే మూవ్ అయింది. ఇంకా మేము లాస్ట్కి విజయవాడ అయితే వచ్చేసాం. ఇలా ఒక బ్యూటిఫుల్ డివోషనల్ ట్రిప్ని అయితే కంప్లీట్ చేసాం. మా తిరుపతి సిరీస్ మీకు నచ్చిందా? ఈ షార్ట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.